కురుక్షేత్రం నాటకంలో కృష్ణుడి పాత్రలా తయారైంది రాజంపేటలో టీడీపీ లోక్సభ సెగ్మెంట్ అభ్యర్థుల పరిస్థితి. ఇప్పటికీ 3 ఇన్ఛార్జీలను మార్చింది టీడీపీ. అయితే ఇప్పుడు బీజేపీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీగా పోటీ చేయడానికి ఫిక్స్ అవ్వడంతో టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైందట. ఎన్నికల తర్వాత రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా 3వ అభ్యర్థిని తెరపైకి తెచ్చింది టీడీపీ. రాయచోటి మాజీ ఎమ్మెల్యే, రాజంపేట మాజీ ఎంపీ అయిన పాలకొండ్రాయుడి కుమారుడు సుగవసి సుబ్రహ్మణ్యకు 3 నెలల క్రితం టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టారు. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యం నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతున్నారు. నియోజకవర్గంలో 3 లక్షల వరకు ఉన్న తన కమ్యూనిటీని కూడగట్టుకునే పనిలో బిజీ అవుతున్నారు ఆ బలిజ నేత. అయితే ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తాను రాజంపేట ఎంపీగా పోటీ చేస్తానని అంటున్నారట. పీలేరులోని ఆయన సన్నిహితులు సైతం అది నిజమే అంటున్నారు. అది తెలిసి ఇప్పటి వరకు అన్ని అసెంబ్లీ స్థానాల్లో చురుగ్గా తిరుగుతున్న సుగవాసి సుబ్రహ్మణ్యం డైలమాలో పడ్డారంట. మరోవైపు రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఆశావాహులు సైతం అయోమయంలో పడ్డారంట. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం ఓట్లు దూరమయ్యే పరిస్థితి ఉందని వారంతా ఇప్పటికే టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఫోకస్ అయిన బలిజ అభ్యర్థిని మార్చి ఆ సీటు బీజేపీకి ఇచ్చి ఉంటే ఆ వర్గం ఓట్లు కూడా దూరం అవుతాయని ఆందోళన చెందుతున్నారట. మొత్తం మీద రాజంపేట లోక్సభ సెగ్మెంట్ పరిధిలో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నారిప్పుడు. మరోవైపు బీజేపీ నాయకులు మాత్రం తాము తిరుపతి, హిందూపురం కోరామని రాజంపేట సీట్లు కోరలేదని అంటున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం అక్కడి నుంచి పోటీకి పట్టుబడుతున్నారని చెబుతున్నారు. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డికి, మాజీ సీఎం కిరణ్కి కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే రాజకీయ విభేదాలున్నాయి. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు సైతం ఆ విభేదాలు బహిర్గతమయ్యాయి. అందుకే ఈసారి పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి చెక్ పెట్టాలన్న పట్టుదలతో ఉన్నారంట కిరణ్. మరి పొత్తులో భాగంగా సీటు బీజేపీకి దక్కితే నల్లారి వర్సెస్ పెద్దిరెడ్డిలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.